హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా చెట్టినాడు చికెన్ గ్రేవీని చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా నేను చూపిస్తున్నవి చెట్టినాడు మసాలాకు అనమాట. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చెక్క, ఒక 3 ఇలాచి, ఒక 4 అయితే యాలక్కాయలు తీసుకున్నానండి. అలాగే ఎండుమిర్చి, సోంపు, కొంచెం షాజీరా అనమాట. రాతిపూ కూడా తీసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడైతే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మొత్తం ఇవన్నీ కలిపి ఒక షాలో ఫ్రై అయితే చేయాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసి కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ అయితే వాడుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఆనియన్స్ ఒక 3 అయితే ఆనియన్స్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి అనమాట. అలాగే ఒక 1/2 కేజీ చికెన్. ఇవైతే తీసుకొని నేను ఇందాక అదే పాన్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం సేపు హీట్ అయిన తర్వాత 2 లవంగాలు వేసానండి. 1 యాలక్కాయ, చిన్న చెక్క, దాల్చిన చెక్క వేసాను. అలాగే బిర్యానీ ఆకు వేసుకొని అలాగే కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఈ ఆనియన్ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేపుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఒకసారి చూడండి. అలా అయితే బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత కొంచెం చూసారు కదా, పైకి అయితే తేలింది ఆయిల్. ఇలా అయితే సరిపోతుంది. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు మనం వేయించేసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ అది కూడా వేసేసుకోండి. నేను దీంట్లో ఏమీ కలపలేదు, ఓన్లీ వాష్ చేసిన చికెన్ అనమాట. చూసారు కదా, ఇది కూడా మొత్తం పట్టేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే అలా వదిలేసేయండి. వాటర్లో చికెన్లో వాటర్ అయితే వస్తుంది కదా, అలా 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయండి. తర్వాత వచ్చేసి మనకి చూసారు కదా, వాటర్ అయితే వచ్చింది. కొంచెం సేపు అయితే కలుపుకొని దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం నేనైతే ఉప్పు కళ్ళు అయితే వేసుకున్నాను. వేసిన తర్వాత కొంచెం సేపు అయితే కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే అలా వదిలేసేయండి. తర్వాత వచ్చేసి మనం చెట్టినాడు మసాలా ఉంది కదా, అదైతే పేస్ట్ ఆడుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే మొత్తం వేసేసానండి. చూసారు కదా, ఇలాగా దీంట్లో చాలా ఫ్లేవర్గా ఉంటుంది. మనం ఇంకెటువంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ఇదే సరిపోతుందండి. చాలా బాగుంటుందన్నమాట. వేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మనం కారం అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఎందుకంటే దీంట్లో స్పైసీ ఉంటుంది కాబట్టి మనం కొంచెంగానే వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసి కొంచెం సేపు అయితే కలుపుకొని మనం వాటర్ కూడా ఒక 1/2 గ్లాస్ అయితే వేస్తే సరిపోతుంది. చికెన్ త్వరగానే ఉడికిపోతుందండి. అదే మిక్సీ జార్లో వాటర్ వేసేసి ఒక 1/2 గ్లాస్ వేసేసాను. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే కలుపుకొని మనం కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి. వేసి ఒక లిడ్ అయితే పెట్టేసుకోండి. అలా లిడ్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అయితే అలా వదిలేసేయండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారు కదా, ఇలా అనమాట. కొంచెం వాటర్ అయితే ఉన్నవి. ఒక 2 మినిట్స్ అయితే ఉంటే మీకు కొంచెం గ్రేవీగా వచ్చేస్తుంది. లేదు మీకు ఫ్రై కావాలంటే అదే కొంచెం సేపు అలాగా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే మీకు ఫ్రై అయితే అయిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చెట్టినాడు చికెన్ గ్రేవీ చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం కొత్తిమీర అయితే వేసేసుకొని దించేసుకోవడమేనండి. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మనకి చెట్టినాడు గ్రేవీ కాబట్టి మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.